వాకింగ్ చేయటం ద్వారా, భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలో చక్కెర త్వరగా ఖర్చు అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా, గర్భిణీకి డయాబెటీస్ రాకుండా ఇది ఒక హెల్ప్ జరుగుతుంది. సరే, కొంతమంది అనవసరంగా వెయిట్ గర్భవతికి పెరగాల్సిన దానికంటే 8-10 కేజీలు హెల్దీ, అంతకంటే ఎక్కువ పెరిగిపోతుంటారు. అలా పెరగకుండా కొంత కంట్రోల్ చేయడానికి వాకింగ్ కూడా భోజనానికి చేయటం ఇది చాలా మంచిదని చెప్పొచ్చు. పెల్విక్ మజిల్ చాలా ఫ్రీ అవుతాయి ఇట్లా కదపటం ద్వారా. డెలివరీ ఫ్రీగా అవటానికి, పొత్తి కడుపు కండాలు బాగా బిడ్డని తొయ్యటానికి చాలా బాగా ఆ ఏరియా కూడా మజిల్స్ బలోపేతం అవటం, ఫ్లెక్సిబిలిటీ రావటం చాలా బాగా మార్పు వస్తుంది. ఇలాంటివన్నీ గర్భవతులు వాకింగ్ చేయటం వల్ల కలిగే లాభాలని చెప్పొచ్చు. దీనితో పాటు వాకింగ్ చేస్తే కాస్త ఉదయం సాయంకాలం ఒక మాదిరి ఎండ తగిలితే సెరటోనిన్ హార్మోన్ పెరగటం, గాబా హార్మోన్ పెరగటం, మరి కార్టిజాల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ తగ్గిపోతుంది గర్భవతి. కాస్త మనసు కూడా ప్రశాంతంగా ఉండడానికి వాకింగ్ బాగా హెల్ప్ చేస్తుంది. నిద్ర బాగా పడుతుంది. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.